హలో నమస్తే. బరాబర్ అడుగుదాం. ఆర్టీసీ కార్మికుల సమ్మె, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తలపిస్తుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు ఏ రకంగా ఉద్యమ జెండా ఎత్తినరో, ఏ రకంగా సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణ సబ్బండ వర్గాలకు తోడై మేము కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తామని ఏ రకంగా కదర్న రంగంలోకి దుంకి ఢిల్లీ మెడలు వంచేదాకా తీసుకొచ్చిండ్రు. ఈరోజు అదే ఆర్టీసీ కార్మికులు మరోసారి ఉద్యమ బాట పట్టించిండ్రు. వాళ్ళు చేస్తున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అంతర్భాగమైన వంట వార్పు కార్యక్రమం ఈరోజు ఆర్టీసీ కార్మికులు తీసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగమైన అనేక కార్యక్రమాలని ఈరోజు వారు వాళ్ళ డిమాండ్ల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేందుకు ఏ డిమాండ్లు అయితే చేసిందో ఆ డిమాండ్ల సాధన కోసం అభయహస్తం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో 5 అంశాలను వాళ్ళు చేర్చిండ్రు. ఆ 5 అంశాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు అని డిమాండ్ చేస్తూ వాళ్ళు ఉద్యమంలోకి దిగిండ్రు. ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హక్కులు కల్పిస్తూ చేసే నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గెజెట్ విడుదల చేసింది. ఆగస్టు నెలలో ఒక గెజెట్ విడుదల చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఒక బిల్లును కూడా శాసనసభలో పాస్ చేసింది. ఎన్నికలు వచ్చినాయి, దానికి కార్యరూపం ఇవ్వలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేందుకు వాళ్ళ అభయహస్తం మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కల్పిస్తాం, సమానంగా హక్కులు కల్పిస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకు 2 PRCల బకాయిలు సంవత్సరం లోపలనే ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఆ అభయహస్త మేనిఫెస్టోలో. అవేవి 2.5 సంవత్సరాలు గడిచినా అవేవి అమలు కాలేదు. కాబట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఉద్యమ బాట పట్టింది. తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది అని ఎందుకన్నానంటే, తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు, సకల జనుల సమ్మె, ధూమ్ధామ్ ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగినాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ ఘట్టంలో, ఆ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి ఉన్నాడు, ఒక యాదిరెడ్డి ఉన్నాడు, ఒక యాదయ్య ఉన్నాడు, ఒక ఇషాన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తేందుకు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తెస్తేందుకు వాళ్ళు ఆత్మార్పణం చేసుకున్నారు. ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఒకరు తగిలించుకుంటే ఢిల్లీలో పోయి పార్లమెంటు సాక్షిగా ఉరేసుకున్నారు ఒకరు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉరేసుకున్నారు ఒకరు, ఎన్సీసీ గేట్ వద్ద ఒంటికి నిప్పంటించుకున్నారు ఒకరు, ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద శ్రీకాంతాచారి నిప్పంటించుకున్నాడు. దురదృష్టవశాత్తు అదే ఈరోజు మనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు చాలా దురదృష్టకరమైన ఘటన, చాలా భావోద్వేగానికి గురైన ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికుల భావోద్వేగం ఎంత డీప్గా ఉందంటే, ఈరోజు శంకర్ గౌడ్, నర్సంపేట ఆర్టీసీ డిపోలో 25 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ తమ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేరుస్తలేదని శంకర్ గౌడ్ ఒంటి మీద కిరోసిన్ పోసుకొని, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిండు. ఆర్టీసీ బస్టాండ్లో ఆయన ఈ ఆత్మహత్యాయత్నం చేసిండు. అక్కడ దగ్గర ఉన్న ఉద్యోగులు 80% కాలిన ఆయన శరీరాన్ని, ఆయన 80% కాలిన శంకర్ గౌడ్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించిండు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేయలేము, తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, శరీరం కాలిన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి హైదరాబాద్కు తరలించాలంటే ఆయనను హైదరాబాద్కు తరలిస్తున్నారు. దురదృష్టవశాత్తు కొద్దిసేపటి క్రితమే నల్గొండ బస్టాండ్లో ఒక డ్రైవర్
అక్కడ కూడా డ్రైవరే రావుల వెంకన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ఉద్యమ నాయకులు కేటీఆర్, హరీష్ రావు అనేకసార్లు విద్యార్థులకు విజ్ఞప్తి చేసిండు. ఆత్మహత్య మన సమస్యకు పరిష్కారం కాదు, మనము కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి, ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటే తెలంగాణ రాదు, మనం ఉద్యమం చేయాలి, కొట్లాడాలని ధైర్యం చెప్పిన ఉద్యమకారులకు. ఈరోజు కూడా టీ న్యూస్ తరఫున ఆర్టీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి భావోద్వేగానికి లోను కాకండి. ఢిల్లీ మెడలు వంచి ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమ చరిత్ర మనది. ఈ ఉద్యమ చరిత్రను మనం ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చూపించాలి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనమందరం ఉద్యమించి కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. ఆ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచినాం, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మన కర్మ కొద్ది, మన దురదృష్టానికి తెలంగాణలోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడం ఎట్లనో మనకందరికీ తెలిసిన విద్యనే. ఎట్లా కాంగ్రెస్ పార్టీని దారికి తీసుకురావాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసేటట్టుగా చూడాలి, ఇది తెలంగాణలో ఉన్న మన ప్రతి ఒక్కరికి తెలుసు. మాకంటే ఎక్కువ కథన రంగంలో దూకి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు వాళ్ళ మెడలు ఎట్లా వంచాలో. దయచేసి ఆత్మహత్యల జోలికి పోకండి, కొట్లాడదాం, కొట్లాడి తెలంగాణ సాధించుకుందాం, కొట్లాడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఉద్యమానికి కూడా ఒక లాజికల్ ఎండ్కి తీసుకుపోదాం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ఉద్యమమే పరిష్కారం. ఉద్యమాల గడ్డ తెలంగాణ. దురదృష్టం ఏంటంటే ఈరోజు వచ్చిన 2 ఆత్మహత్య యత్నాల వార్తలు కూడా ఉద్యమాల గడ్డల నుంచే వచ్చినాయి. ఒకటి వరంగల్ జిల్లా నుంచి అయితే ఇంకొకటి నల్గొండ జిల్లా నుంచి. ఈ 2 జిల్లాలు కూడా తెలంగాణ ఉద్యమంలో మిగతా 10 జిల్లాలతో పాటు ముందుండి ఉద్యమాన్ని నడిపించినాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా, రాస్తా రోకో తీసుకున్నా, రైల్ రోకో తీసుకున్నా, వంట వార్పు కార్యక్రమం తీసుకున్నా, ధూమ్ధామ్ కార్యక్రమాలు తీసుకున్నా, ప్రతి కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉండే అందరూ భాగస్వాములైనరు. ఆర్టీసీ కార్మికులు ఈ ఉద్యమాల్లో భాగస్వాములైనరు. దయచేసి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి, ఆత్మహత్య యత్నాలు మానండి, ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాన్ని మానండి. మీ తరఫున టీ న్యూస్ ఉంటుంది, మీ తరఫున టీ న్యూస్ కొట్లాడుతుంది, మీ తరఫున టీ న్యూస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుతూనే ఉందాం. ఎన్ని రోజులు ఆర్టీసీ కార్మికులను మీరిట్లా సతాయిస్తారు? అధికారంలోకి వస్తేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిండ్రు, కానీ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడతలేరు. ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం వస్తుందని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వరంగల్లో ఒక కార్మిక సోదరుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో మంత్రుల్లో వెన్నులో వణుకు పుట్టింది. కేబినెట్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చి కార్మికులకు మేము మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఎంత బాధ్యతారీత్యంగా చెప్తున్నారంటే రేపో ఎల్లుండో చర్చలకు పిలుస్తామంటున్నారు. ఇదా మీరు చెప్పవలసింది? ఒక మంత్రిగా ఇదా మీరు చెప్పవలసింది? తక్షణమే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, రండి మాట్లాడదామని చెప్పవలసింది పోయి ఏదో క్యాజువల్గా రేపో ఎల్లుండో చర్చలకు పిలుస్తాం, మీరు భావోద్వేగానికి లోని కావద్దు, ఆత్మహత్యాయత్నాలు చేయవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ చర్చలు చేస్తామనేది ఒక ఖచ్చితమైన డేట్ మాత్రం చెప్తలేరు. ఇది ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల పట్ల చూపిస్తున్న ద్వంద్వ నీతి. వంట వార్పు చేసుకుంటామని ఉద్యమం చేస్తున్న తాండూరు ఆర్టీసీ కార్మికులకు టెంట్ హౌస్లు వంట సామాన్లు ఇస్తుంటే, టెంట్ ఇస్తుంటే అక్కడ తాండూరు ఇన్స్పెక్టర్ ఒక నోటీసులు ఇస్తాడు టెంట్ హౌస్ వాళ్ళకి, మీరు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకం. మీరు ఆ చట్ట వ్యతిరేక సమ్మె చేస్తున్న వాళ్లకు ఏ రకమైన సహాయం చేసినా మీరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది, మీ మీద కూడా కేసులు పెట్టవలసి వస్తుందని బెదిరించి వాట్ల వంట సామాన్లను ఇయ్యకుండా చేస్తున్నారు. కానీ ఈ పోలీసులకు తెలియంది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి పోలీసులకు తెలియంది ఏంటంటే, టెంట్ హౌస్లు వంట సామాన్లు లేనంత మాత్రాన వంట వార్పు ఆగిపోతుందని కాదు. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు చేసినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న టెంట్ హౌస్ సామాన్లు ఇచ్చినా కూడా సరిపోయేది కాదు. ఎవరి ఇండ్లకి వెళ్ళి వాళ్ళు గిన్నెలు తీసుకొచ్చుకున్నారు, ఎవరి ఇండ్లకి వెళ్ళి వాళ్ళు పొయ్యిలు తెచ్చుకున్నారు. పొయ్యిలు తెచ్చుకొని వంట వార్పు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా అదే పని చేయబోతున్నారు. వంట వార్పు కార్యక్రమానికి మీరు టెంట్ హౌస్లకు సామాన్లు ఇవ్వద్దని చెప్తే వాళ్ళ ఇండ్లలో ఉండే పొయ్యిలను తీసుకొస్తారు, వాళ్ళ ఇళ్లలో ఉండే గిన్నెలు తీసుకొచ్చి వంట వార్పు ఉద్యమాన్ని దిగ్విజయంగా చేస్తారు. ఇంకొక పక్క ఉద్యమం ఒక పక్క నడుస్తుంటే, కార్మికుల సమ్మె ఒక పక్క నడుస్తుంటే, సికింద్రాబాద్ రీజియన్ ఆర్టీసీ డైరెక్టర్ ఒక సర్క్యులర్ ఇస్తారు. ఏమిస్తారు ఆ సర్క్యులర్లో? తాత్కాలికంగా కండక్టర్లు డ్రైవర్లుగా పనిచేసేందుకు మీరు తక్షణమే డిపోలకు వచ్చేసేయండి అని ఒక 12 డిపోల మేనేజర్లు వాళ్ళ నంబర్లు ఇస్తారు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే, కార్మికుల సమ్మెను పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజు ఆ ప్రకటన ఎందుకు ఇస్తారు? రోడ్డున పోయే వాళ్ళందరినీ ఎవరినైనా తీసుకొచ్చి మీరు కండక్టర్గా చేయండి అని చెప్పేసి అని టికెట్లు ఆయన చేతిలో పెట్టి, టికెట్ మిషన్లు ఆయన చేతిలో పెట్టి ఆయనతోటి టికెట్లు కొట్టిస్తారా? ఆర్టీసీ బస్సు నడిపే సామర్థ్యం ఉందో లేదో తెలియకుండానే డ్రైవర్లను తీసుకొని వచ్చేసి ఆర్టీసీ బస్సు చేసుకిస్తారా? రోడ్ల మీదకి వాళ్ళని పంపించి రోడ్ల మీద బీభత్సం సృష్టించే ఒక కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పగిస్తారా? బరాబర్ అడుగుదాం. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులని, రవాణా శాఖ మంత్రిని బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వంట వార్పు ఒక కీలక ఘట్టం. అదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్మికులు ఉద్యమిస్తుంటే ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు? మీరిచ్చిన హామీలు నెరవేర్చమని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై మీకు ఎందుకింత కక్ష? బరాబర్ అడుగుదాం. అభయహస్తం పేరుతో మీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు మీరు 5 హామీలు ఇచ్చిండ్రు. ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా? కార్మికుల కుటుంబ సభ్యుల ఓట్ల కోసం మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయినరా? మీరు ఇచ్చిన హామీలను ఢిల్లీకి మూటలు కట్టి పంపించినరా? బరాబర్ అడుగుదాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తారా? పోలీసులను ప్రయోగిస్తారా? తాత్కాలికంగా పేరుతో ఉద్యోగులను తీసుకుంటారా? సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడవలసింది పోయి దొడ్డిదారిలో తాత్కాలిక డ్రైవర్లను, తాత్కాలిక కండక్టర్లను రిక్రూట్ చేసుకుంటారా? చర్చలకు పిలిస్తే మాట్లాడదాం అని అంటే చాలా క్యాజువల్గా తీసి పారేస్తారా? బరాబర్ అడుగుదాం. ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు సంబంధించి కేటీఆర్ గారు రియాక్ట్ అయినరు. కేటీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు మా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. అట్లనే నిన్న హరీష్ రావు గారు ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి చూద్దాం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడారా క్యాబినెట్లో? ఏది ఉండదు. ఇక ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ప్రకటించాం. మేము ఎందుకు అమలు చేయట్లేదు? మరి మీరు అపాయింటెడ్ డే డిక్లేర్ చేస్తే చాలు, వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నారు. అదేం చర్చ చేయరా క్యాబినెట్లో? మేము వారికి కూడా మా నైతిక మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఇవాళ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఏం కొత్తది అడగట్లేదు. వారికి కూడా మా పార్టీ తరఫున నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మీరు పని చేయండి, మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్ బాబు గారే, మన జిల్లా మంత్రి గారే
మేనిఫెస్టోలో 28వ పేజీలో ఏం రాసిండో ఆర్టీసీ కార్మికులకు ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు చూడాలని నా విజ్ఞప్తి. వారు అడుగుతున్నది 2.5 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు పాపం ఓపిక పట్టిండ్రు. సగం టైం అయిపోయింది, మీకు సగమైంది, 60% ఒడిచిపోయింది, 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. ఇక నువ్వు ఇప్పుడన్నా కనీసం ఆ మేనిఫెస్టోలో ఏం రాసిరో మీరు చదువుకోండి. మీ శ్రీధర్ బాబు ఏం రాసిండో పొన్నం ప్రభాకర్ అన్న చదువుకొని మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి వస్తుందని చెప్పి ముందే కుట్రవన్నీ ఏమైనా చేసిండో శ్రీధర్ బాబు గారు నాకు తెలియదు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది, జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మిని మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్లో పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్. బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 5 పాయింట్లు ఆర్టీసీకి సంబంధించి 5 పాయింట్లు చెప్పింది. 5 పాయింట్లు ఒకసారి చూద్దాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేసి 2 PRCలను వెంటనే చెల్లిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టిన మొదటి పాయింట్. 2వ పాయింట్, వచ్చే PRC పరిధిలోకి TSRTC కార్మికులను చేరుస్తాం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. 4వ పాయింట్, ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం. 5వ పాయింట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని ఈ 5 పాయింట్లతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టో విడుదల చేసి 3 ఏళ్లు గడుస్తుంది. 2.5 సంవత్సరాలు అధికారంలో గడిచిపోయింది, కానీ ఏ ఒక్క పాయింట్ని కూడా అక్కడ అమలు చేసినట్టు కనిపిస్తలేదు, ఏ ఒక్క పాయింట్ని కూడా అడ్రస్ చేసినట్టు కనిపిస్తలేదు. అందుకే ఈరోజు టీ న్యూస్ ఆర్టీసీ కార్మికుల పక్షాన బరాబర్ అడుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుతుంది. ఇప్పుడు కేబినెట్ మీటింగ్లో కూర్చున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన సహచర మంత్రులను బరాబర్ అడుగుతుంది. ఎందుకు ఆర్టీసీ కార్మికులపై ఇంత కక్ష కట్టినరు? ఎందుకు వాళ్లకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు? ఎందుకు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే, ఎందుకు వాళ్ళు సమ్మె చేస్తుంటే ఆటంకాలు కలిగిస్తున్నారు? బరాబర్ అడుగుదాం.